లేఖనములలో ఉన్న సంగతులు అందరికీ కనబడవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీబడి హూ కెన్ రీడ్ ద బైబిల్ కెనాట్ సీ ద హిడెన్ థింగ్స్ ఇన్ ద బైబిల్. అక్షరాలు వచ్చు, ఈ ఏబిసిడీలు వచ్చు, బైబిల్ చదువుతాం, అందులో డీపర్ థింగ్స్ అందరికీ కనబడవు అని మనకెవరు చెప్పారు? దీర్ఘదర్శి ప్రవక్త అయిన దావీదు చెప్పాడు. అందరికీ బైబిల్ అర్థం కాదు. 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచు కంటే ఔన్నత్యం పొందినవాడు. యుగ యుగములు ఆయనే దేవుడని గ్రహించే వరకు మనోనేత్రాలు తెరవబడినాయి. కానీ బైబిల్ చదువుతుంటే అందులో లోతైన నిగూఢమైన సంగతులు గ్రహించడానికి అతని కళ్ళు ఇంకా తెరవబడలేదు. మానవుని కన్నులు తెరవబడుట 2 దశలుగా జరగవలెను. ఇది దేవుడు మనకు నేర్పించినటువంటి సత్యము. మానవుని కన్నులు 2 దశలలో తెరవబడతాయి. ఆ 2 దశలలో మానవుని కన్నులు తెరవబడతాయి అని మనము ఎలా గ్రహించుకుంటామంటే, మార్కు సువార్త 8వ అధ్యాయము 22-23 వచనాల్లో ఉన్న అద్భుతమైన ఒక ప్రత్యక్షత ఇది. వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వానిని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన గుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులు యేసయ్య చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడచుచున్నట్లుగా నాకు కనబడుచున్నది. ఇది మొదటి దశ. వాడిని ఒకేసారి ఆయన స్వస్థపరచగలడు ఒక్క దెబ్బకే. అట్లా చాలామందిని బాగు చేశాడు. ఒకేసారి పుట్టుగుడ్డు వాని కళ్ళు తెరిచేశాడు ఆయన. కానీ వీడిని మాత్రం ప్రత్యేకంగా 2 స్టేజెస్లో 2 దశలలో స్వస్థపరుస్తున్నాడు. వాని కళ్ళ మీద ఉమ్మి వేసి చేతులుంచి, ఏమైనా కనబడుతుందా అంటే, మనుషులు కనబడుచున్నారు కానీ చెట్ల వలె ఉండి నడుచుచున్నట్టున్నారు. ఎట్లా ఉన్నారు? చెట్ల వలె. మరి చెట్లే అనుకోవచ్చు కదా, మనుషులు అంటావేంటి? చెట్లలాగా ఆకారాలు ఉన్నాయి కదా, చెట్లే అనుకో. మనుషులు అంటావేంటి అంటే, మరి చెట్లే అనుకుందామంటే కదులుతున్నాయి సార్. చెట్లు కదలవు కదా, కాబట్టి కదులుతున్నాయి కాబట్టి మనిషి అని నేను కామన్ సెన్స్తో గ్రహించాను. 2 సార్లు మనోనేత్రాలు స్వస్థపరచబడాలి. ఒకసారి ఏమో యేసు రక్షకుడని గ్రహించడానికి, అసలే మొత్తం గుడ్డోడు, బేసిక్ పాయింట్ అయితే అర్థమైంది, యేసే దేవుడని. పరలోకానికి వెళ్ళడానికి, నరకం తప్పించుకోవడానికి అవసరమైనంత మందం జ్ఞానం వచ్చింది. తర్వాత లేఖనాలు చదువుతుంటే ఆ దృష్టి చాలదు, ఇంకా ఇక్కడ కనిపించని సంగతులు ఎన్నో ఉన్నాయి. అసలే కనబడడం లేదా? కనబడుతున్నాయి. అక్కడ ఏదో ఉందని తెలుసు కానీ ఏముందో స్పష్టంగా తెలియదు. అక్కడ ఏంటో కదులుతుంది. అది మనిషా, ఎలుగుబంట, ఏంటది? ఏంటో మసక చీకటి, స్పష్టమైన దృష్టి లేదు. మళ్ళీ రెండవసారి
లేఖనాలను అర్థం చేసుకోవడానికి, లేఖనాలలో గూఢమైన సంగతులు తెలుసుకోవడానికి, డీపర్ థింగ్స్ ఇన్ ద స్క్రిప్చర్ తెలుసుకోవడానికి ప్రతి క్రైస్తవుని కన్నులు రెండవసారి యేసయ్య ముట్టాల్సిన అవసరం ఉంది. మన మనోనేత్రాలు రెండవసారే కాదు, 22వసారి, 2222వసారి, 2,00,000వసారి కూడా అనుదినం మన మనోనేత్రాలు వెలిగించబడుతూనే ఉండాలి. నిత్యము వెలిగించబడుతూనే ఉండే మనస్సు, బైబిల్ చదివినప్పుడల్లా కొత్త సంగతులు చూడగలిగే మనస్సు పేరు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ మనస్సు మనకందరికి రావాలి. అది వస్తే తప్ప ఇది నిజమా అనే దానికి మనం సమాధానం చెప్పలేము. విశ్వాసంలో పెరగాలంటే, మనకు రక్షణనిచ్చిన మన ప్రాణప్రియుడైన యేసును మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే మనకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు రావాలి. సైతాన్ను దేవుడు సృష్టించలేదు. ఒక అద్భుతమైన, అందమైన, బుద్ధిమంతుడైన, చక్కని వాడైన, జ్ఞానవంతుడైన, అద్భుతమైన, ప్రజ్ఞాశాలి అయిన, అన్ని విషయాల్లో అగ్రస్థానానికి చెందినటువంటి చక్కని కుమారుణ్ణి సృష్టించాడు. కానీ వాడు తర్వాత సాతానుగా మారాడు. ఎందుకు మారాడు అనేది ప్రశ్న. దాన్ని దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు? ఇది దేవుని అసమర్థత కాదా? అసమర్థ నిర్వాకం కాదా? సైతానును దేవుడే సృష్టించి మళ్ళీ ఊరికి మమ్మల్ని అందరు నరకంలో పడేయడం ఎందుకండి? ఏంటిది? దీనికి దేవుని ప్రణాళిక అర్థం కావాలి. అదంతా బైబిల్లోనే ఉంది. కానీ చూడ్డానికి ఏం కావాలి? ప్రత్యక్షత గల మనస్సు. అది ఒక వరము. అది మీకు అది రాలే. ఇంకా యేసును గ్రహించే వరకే వచ్చింది. కానీ ఇంకా లోతైన సంగతులు అర్థం చేసుకునేంత ప్రత్యక్షత మీకు ఇంకా రాలేదు. అది రావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సత్యం ఇంకా లోతైన సంగతులను మనము గ్రహించడానికి దేవుడే మన కన్నులు తెరవాలి. తెరవబడకపోతే మనము నరకానికి వెళ్ళము. సెకండ్ టైం మన కన్నులు వెలిగించబడకపోతే మనము నరకానికి వెళ్ళము. సాధ్యమైనంత స్పష్టంగా చెబుతున్నా. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ స్లిప్ ఆఫ్ మై టంగ్. If your eyes are not enlightened for a second time, and every time you read the Bible, you will not go to hell. Be confident you will go to heaven only because you trusted in Christ for your salvation. క్రీస్తును నమ్మావు కాబట్టి నువ్వు తప్పకుండా పరలోకానికి వెళ్తావు. రెండవసారి ప్రతిదినము వెలిగించబడే ఆ రిచ్ క్రిస్టియన్ లైఫ్ నీకు లేకపోయినా నువ్వు నరకానికైతే వెళ్ళవు. నువ్వు దేవుని ఇంట్లోనే ఉంటావు. కానీ గొప్ప ఇంటిలో 2 రకాల పాత్రలుంటాయి అని పౌలు చెప్పాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి ఉండును, మంటివి కూడా ఉండును. ఒక జమీందారు ఉన్నారు, మహారాజు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో బంగారు పాత్రలు, వెండి పాత్రలు ఉంటాయి.
భోజనశాలలో డైనింగ్ టేబుల్ మీద, భోజనం బల్ల మీద చక్కని బంగారు పాత్రలు, నగిషీ పని చెక్కిన సుందరమైన డెకరేటివ్ వెసల్స్ ఉంటాయి. డబ్బా రేకు పాత్రలు కూడా ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, చెక్కవి కూడా ఉంటాయి. ఆ జమీందారు గారు ఈ డైనింగ్ టేబుల్లో ఉన్నటువంటి బంగారు పాత్ర పట్టుకపోయి లెట్రిన్లో పెడతాడా? ఎందుకు పెట్టాడు? పనికి రాదా? ఎందుకు పనికిరాదు? పనికి వస్తుంది, కానీ దాని ప్లేస్ అది కాదు. అందరూ సమానమే, అందరూ ఈక్వల్గా ఉండాలి. ఒకడు ఎక్కువ లేదు, ఒకడు తక్కువ లేదు అని చెప్పేసి పాత్రలని కలిసి సోషలిజంలోకి వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి, సోషలిస్ట్ పార్టీ పెట్టి, ఆ బాత్రూంలో డబ్బా రేకు డబ్బాను పట్టుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు అనుకోండి. జమీందారు గారు మంచినీళ్ళు పోయమంటే ఆ లెట్రిన్లో ఉన్న ఆ రేకు డబ్బా తెచ్చి పోస్తున్నాడు. ఒరే ఏంట్రా పనికి మళ్ళీడా, ఆ మరుగుదొడ్లో ఉండే దాన్ని తెచ్చి నాకు మంచినీళ్ళు పోస్తావేంట్రా? భోంచేసే దగ్గర తినాలా తినొద్దా? నేను సార్ అట్లా అనుకోవద్దు, మనం అంత సమానత్వం పాటించాలి. అందరూ సమానమే. అందరూ ఇది కూడా మీరే డబ్బు పెట్టుకున్నారు, ఇది కొన్నవి కూడా మీ డబ్బులే, అది కొన్నవి కూడా మీ డబ్బులే, ఇవి కూడా మీకే సేవ చేస్తారు, అవి కూడా మీకే, అంత సమానం. గనుక లెట్రిన్లో ఉన్న పాత్ర అయినా, డైనింగ్ టేబుల్ మీద ఉన్న పాత్ర అంత సమానమే. బంగారమైన, రేకు డబ్బా అయినా అంత సమానమే. అంటే ఇది సరే సమానం సంగతి తర్వాత, ముందు వీడిని మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి, వీడికి మైండ్ పోయింది అంటాడు ఆయన. గొప్ప ఇంటిలోనే ఉంది రేకు డబ్బా పాత్ర, బంగారు పాత్ర, కానీ దేని స్థానములో అది ఉంటుంది. దేవుడు అనే ఒక గొప్ప ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో కూడా కొన్ని వెండి బంగారు పాత్రలు ఉన్నవి, కొన్ని రేకు డబ్బాలు ఉన్నాయి. రెండవసారి మనోనేత్రాలు ఎవరికి వెలిగించబడలేదో, ఎవరైతే దేవుణ్ణి స్పష్టముగా గ్రహించలేదో వాళ్ళని రేకు డబ్బాల కింద వాడుకుంటాడు. వాళ్ళని కూడా వాడుకుంటాడు ఆయన, దయామయుడు. ఎందుకంటే రక్తం ఇచ్చుకున్నాడు కదా. ఈ 2 సార్లు కళ్ళు వెలిగించబడ్డోడిని కూడా యేసు రక్తమే విమోచించింది. మసకగా చూసి చెట్లు మనుషులు అంటున్నోడిని కూడా యేసు రక్తమే విమోచించింది. వాడు దేవుని సొత్తే, వీడు దేవుని సొత్తే, ఎవరిని బయట పారేసుకోడు. పెద్ద ఆయన అంత అసహించుకుంటున్నావు కదా, ఈ డబ్బా రేకు నువ్వు బయట పారేద్దాంలే. నో, నేను డబ్బులు పెట్టి కొన్నాను రా, అది పడేయొద్దు, నాకు అవసరం. కానీ అక్కడ అవసరం, మరుగుదొడ్డిలో అవసరం, దాన్ని మీరు అంత నీచపరచొద్దు, అది చాలా అవసరం. పొద్దున్న లేవంగానే వానికి అవసరమైంది డబ్బా రేకు డబ్బానే. బంగారు పాత్రతో పన? పొద్దున్న లేవగానే ఎక్కడికి పోతాడు వాడు? అందులోకి పోతాడు. అక్కడ పోయినప్పుడు ఆ రేకు డబ్బానే పనికొస్తుంది, కానీ వెండి పాత్ర, బంగారు పాత్ర అది పనికి రాదు. ఆ వేళకు అది ఎంత అవసరం అంటే, తీరా అక్కడికి పోయిన తర్వాత కొందరు ఇళ్లలో అదేం కర్మో నాకు తెలియదు, కానీ లెట్రిన్లో ఉండే ఆ మొగ్గులు అందరి ఇళ్లలో, చాలామంది ఇళ్లలో రంధ్రాలు పడి నీళ్లు కారుతూ ఉంటాయి. అది ముంచి తీసి శుభ్రం చేసుకుందామనే లోపల జర్రమని నీళ్ళన్నీ జారిపోతాయి. అరే మరి అది కొత్తదన్నా కొనరు, అది చాలా ఇంపార్టెంట్. అక్కడ పోగానే మంచి బకెట్ ఉండాలి, బకెట్కు రంధ్రం ఉండొద్దు. అక్కడ ఉండే ఆ రేకు డబ్బాకు రంధ్రం ఉండొద్దు. ఆ బకెట్లో నీళ్లు సరిగా ఉండాలి, రేకు డబ్బాలో నీళ్లు ముంచితే సరిగా ఉండాలి. లేకుంటే దినమంతా వీళ్ళు బ్రతికంతా కంపే.
ఎవడే వీడు బయటకు వచ్చేసి సరిగ్గా శుభ్రం చేసుకోకుండా రాజ్య పరిపాలన మొదలు పెడితే, ఆజ్ఞలు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ఖర్చు పెట్టుకొని చిత్తం మహారాజా, చిత్తం మహాప్రభు అంటుంటారు. ఏమైందిరా ముక్కుకు అడ్డం పెట్టుకుంటున్నారంటే, అక్కడ డబ్బా రేకురు అందరం పడ్డది రాజా. ఎవడు వానితో అసలు ఆ కొలువులో కూడా ఉంటారు. వీడు రోజు ఇదే పరిస్థితి అనుకో, నువ్వొద్దు నీ ఉద్యోగం వద్దు బై గుడ్ బై అని వెళ్ళిపోతారు. అంత ఇంపార్టెంట్. సింపుల్ రేకు డబ్బా, బట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దెర్ ఆర్ సో మెనీ రేకు డబ్బాస్. దే ఆర్ సో ఇంపార్టెంట్. We don't reject them, we don't undermine them, and every morning we need them. Very essential. But when we sit to dine with the king, మహారాజుతో మనం కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ రేకు డబ్బా రాదు. ఎందుకంటే వానికి మనోనేత్రాలు రెండోసారి వెలిగించబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనోనేత్రాలు రెండోసారి, 20వసారి, 200వసారి, 2,00,000వసారి కూడా వెలిగించబడినటువంటి బంగారు పాత్ర అద్దంకి రంజిత్ ఓఫీర్. బైబిల్ చదివినప్పుడల్లా కళ్ళు వెలిగించబడి ఎవ్వరికీ కనబడని అనేక లక్షల సంగతులు చూసిన కన్నులు రంజిత్ ఓఫీర్ యొక్క అభిషిక్త నేత్రాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాట్ ఓన్లీ రంజిత్ ఓఫీర్, ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉండే సహదాసుడు, అభిషిక్త సేవకులు, ఓఫీర్ గారి ఆధ్యాత్మిక సంతానం, మీరందరూ కూడా యేసును కనుగొన్న తరువాత అనేక వందల సార్లు మీ కళ్ళు తెరవబడి ఎన్నెన్నో కొత్త విషయాలు, లోతైన విషయాలు, గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు ఇర్మియా 33:3 ప్రకారం మీరు చూడగలిగారు. దేవుడు మీకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాటికి వేరుగా ఉండమన్న 2 తిమోతి 2:20లో, ఎవడైనా వీరిలో చేరక ప్రత్యేకంగా ఉంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఈ బంగారు పాత్రలు ఒక సంగతి నేర్చుకోవాలి. రేకు డబ్బాలతో కలిసి సహవాసం చేయొద్దు. ఎక్కువ రుద్దుకొని తిరగొద్దు. అర్థమైందా? అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు.